కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ బస్టాండ్ ఎదుట సుమారు 4 ఏళ్ల కిందట నెలకొల్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు ఉన్న ముసుగులను ఎట్టకేలకు మండల దళిత సంఘాల నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ తొలగించారు. తిమ్మాపూర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వద్దకు బైక్ ర్యాలీగా చేరుకున్న దళిత సంఘాల నాయకులు బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు ఉన్న ముసుగులు తొలగించారు. అనంతరం పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గత ప్రభుత్వ హయాంలో నెలకొల్పిన విగ్రహాలకు ఆర్టీసీ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో 3 ఏళ్లు ఆలస్యం జరిగిందన్నారు మాజీ ఎమ్మెల్యే రసమై. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బస్టాండ్ కు సంబంధించిన స్థలానికి ఇటీవలే అనుమతినివ్వడంతో విగ్రహాల ముసుగులు తొలగించి అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయించారు. దీంతో స్థానిక ఎంఆర్ఓ ఘటనా స్థలానికి చేరుకుని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణతో మాట్లాడారు. పర్మిషన్ లేకుండా విగ్రహాలను ఎలా ఆవిష్కరిస్తారని ఎంఆర్ఓ ప్రశ్నించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి పూర్తి అనుమతులు తీసుకున్నామని ఎంఆర్ఓకు తెలిపారు. ఇది ఆర్టీసీకి సంబంధించిన స్థలమని, దీంట్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం మీకు లేదన్నారు. దీంతో ఎంఆర్ఓ అక్కడి నుంచి వెళ్లిపోయారు. జేబీఎం తెలియజేస్తా ఉన్నాము. నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాలంలో చాలామంది తిమ్మాపూరు మండల అంబేద్కర్ యోజన సంఘాలు, అలాగే కుల సంఘ బాంధవులు అందరూ కూడా నా దగ్గరికి వచ్చి, అన్న తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఒక బస్టాండ్ వెనకాల అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ఉంది, అసంపూర్తిగా ఉన్నది, దాన్ని పూర్తి చేయాలి. దాంతోపాటుగా ఇదే బస్టాండ్లో ఇది అంబేద్కర్ యొక్క ప్రాంగణం అని మనం పేరు పెట్టుకొని ఇక్కడ ఇద్దరు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంతో పాటుగా భారత బాబు జగజీవన్ రామ్ గారు వాళ్ళ 2 విగ్రహాలు ఆవిష్కరించాలని మా అంబేద్కర్ సంఘ మిత్రుల కోరిక మేరకు, సంఘ ప్రతినిధుల కోరిక మేరకు ఇక్కడ 2 విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కపంటున్న ఒక అరుంధతి కళ్యాణ మండపము, అలాగే దీని వెనకాల ఒక విజ్ఞాన కేంద్రము, ఈ విగ్రహాలన్నింటినీ కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఆ రోజు దీనికి దాతలుగా మేము అడగగానే ఆ రోజు ముఖ్యమంత్రి దేవేందర్ రెడ్డి వారు విగ్రహావిష్కారం దాన్ని కూడా వారు డొనేట్ చేయడం జరిగినది. ఆ రోజు మా మిత్రులు ఎర్రని ఎండలో కూడా అందరూ ఇక్కడికి వచ్చేసి వందలాది మంది ఇక్కడికి వచ్చి దీన్ని భూమి పూజ చేయడం జరిగినది. తదనంతరం జరిగినటువంటి పరిస్థితులలో మరి ఆర్టీసీ వాళ్ళు ఇది మా స్థలం అని చెప్పేసి